హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ శివశంకర్ని. ఇంకోండి, నేను 3-4 డేస్ నుంచి వెళ్ళి అసలు వీడియోసే చేయట్లేదు. ఎందుకంటారా? నాకు అసలు టైం దొరకట్లేదు. మా పేరెంట్స్ ఆడికెళ్ళు ఈడికెళ్ళు అని అంటారు, కానీ నాకు వెళ్ళడానికేమో బద్ధకం. అయినా మీకోసమని టైం స్పెండ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఒక్క లైక్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గాయ్స్, ప్లీజ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు శివ రివ్యూస్. ఏందబ్బా కొత్తగా అంటున్నాడు శివ రివ్యూస్, ఎప్పుడు బిగ్ బాస్ అనేటోడు కదా అంటే, అవును, కానీ కొంచెం మంచిగా ఉంటుంది కదా అని మన ఛానల్ పేరుని, మన ఛానల్ లోగోని కొంచెం మంచిగా మార్చిన. ఇట్లుందో చెప్పండి. మంచిగా ఉంటే కామెంట్ చేయండి, మంచి లేకపోతే తిట్టకండి గాయస్, ప్లీజ్. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళకనే ముందు మన ఛానల్ ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 9కి అప్లై చేసిన కామనర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. నేను అడ్వాన్స్ చెప్తున్నాను. ఎవరు సెలెక్ట్ అయినా నాకు చాలా హ్యాపీ. పైగా నేను ఆశిస్తున్న ప్రకారం కామనర్స్ రావాలి అని చాలా బాగా ఆశిస్తున్నాను. బిగ్ బాస్ టీమ్ కామనర్స్ని తీసుకుంటారు, ఎలాంటి మార్పు అయితే లేవు. ఈరోజు మనం ఈ వీడియోలో కామనర్స్ అంటే ఏంటి బిగ్ బాస్ దృష్టిలో, అసలు ఇన్ని సీజన్ నుంచి ఏ కేటగిరీ నుంచి కంటెస్టెంట్స్ని తీసుకున్నారు, ఇవన్నీ కంటెస్టెంట్ లిస్టు, ఇంకా బిగ్ బాస్ చేసిన దాంట్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా, చేర్పులు ఉన్నాయా అంత అవన్నీ మాట్లాడుకుని మనం పెద్దోళ్ళమేం కాదు. ఏదో జస్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అని మాట్లాడుకుందాం. ముందు సెలెక్షన్ ప్రాసెస్ అయితే మాట్లాడుకుందాం. మనంతా తెలిసినట్టే ఫస్ట్ 250 మెంబర్స్ని అయితే తీసుకుంటారు. తీసుకున్నాక ఒక 500 దాకా తీసుకుంటారు. దాంట్లో ఫిల్టర్ చేసి 250 మెంబర్స్ని తీసుకుంటారు. దాంట్లో కూడా మళ్ళీ ఫిల్టర్ చేసి కాల్స్ చేసి వీడియో కాల్స్ చేసి ఇంటర్వ్యూస్ అయితే ఇస్తారు. మళ్ళీ దాంట్లో ఫిల్టర్ చేసి ఒక కొంతమంది దాకా అయితే వస్తారు. ఒక 50 మెంబర్స్ దాకా అయితే వస్తారు. 100 మెంబర్స్ దాకా వచ్చినాక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వాళ్ళని ఫిల్టర్ చేసి 50 మెంబర్స్ని వేస్తారు. ఆ 50 మెంబర్స్ని బీబీ అగ్ని పరీక్ష అనే షోకి తీసుకొస్తారు. తీసుకొచ్చినాక అందులో ఎవరైతే ఫైనల్గా టాప్ 3లో ఉంటారో ఆ టాప్ 3ని బీపీ 9కి తీసుకొస్తారు. ఇదే కామన్ మ్యాన్ సెలెక్షన్ ప్రాసెస్. ఇంకోటి, మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క సీజన్లో ఒక్కొక్కలాగా కంటెస్టెంట్స్ తీసుకున్నారు. ఒక్కొక్క సీజన్లో 16 మెంబర్స్ని తీసుకున్నారు, ఒక్కొక్క సీజన్లో 20 మెంబర్స్ని తీసుకున్నారు. ఫస్ట్ సీజన్లో వచ్చేసి 16 మెంబర్స్ని తీసుకున్నారు. సెకండ్ సీజన్లో 18 మెంబర్స్ని తీసుకున్నారు. థర్డ్ సీజన్లో 17 మెంబర్స్. ఫోర్త్ సీజన్ 19 మెంబర్స్. ఫిఫ్త్ సీజన్ 19 మెంబర్స్. సిక్స్త్ సీజన్ 21 మెంబర్స్. సెవెంత్ సీజన్ 19 మెంబర్స్. ఎయిత్ సీజన్ 22 మెంబర్స్.
ఇట్లా తీసుకున్నారు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలాగా. వీళ్ళ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క నెంబర్ వైజ్గా తీసుకున్నారు. ఈసారి 9 vs 9 అంటున్నారు. అది దాని గురించి కూడా మనం వీడియో చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మొత్తం 20 మెంబర్స్ కంటెస్టెంట్స్ అంటే దాంట్లో అట్లీస్ట్ 10 మెంబర్స్ టీవీ సెలబ్రిటీస్, మూవీస్ కేటగిరీ ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళు వచ్చారు. ఇన్ని సీజన్స్ నుంచి 8 సీజన్ నుంచి అయితే, ఇది ఓటీటీ సీజన్ వదిలిపెడితే 8 సీజన్స్ నుంచి మనకి ఫేమ్ ఉన్న వాళ్ళు, మూవీ సెలబ్రిటీస్, సీరియల్ సెలబ్రిటీస్, శర్మా బ్యాచ్ వీళ్ళే రావడం అయితే జరిగింది. మళ్ళీ 6 మెంబర్స్ ఉంటారు కదా, ఆ 6 మెంబర్స్ ఇంకా 10 మెంబర్స్ ఉంటారు కదా, ఆ 10 మెంబర్స్లో 6 మెంబర్స్ని ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో తీసుకునే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకుంటారంటే సోషల్ మీడియా నుంచి వెళ్ళి, జబర్దస్త్ ఈటీవీ షో నుంచి వెళ్ళి, ఈసారి కమెడియన్స్ నుంచి వెళ్ళి ఇమాన్యుయల్ వచ్చే చాయిసెస్ అయితే చాలా గట్టిగా అయితే ఉన్నాయి. ఇమాన్యుయల్ గురించి మనం తర్వాతకి అయితే చెప్పుకుందాం. ఇమాన్యుయల్ వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. జబర్దస్త్ నుంచి వెళ్ళి, దీనిలో నుంచి వెళ్ళి వచ్చే చాయిసెస్ వచ్చారు. ఇంకా లాస్ట్ 4 మెంబర్స్ వచ్చేసి క్రిటిక్, జర్నలిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, కామనర్స్, వీళ్ళు ఆ 4 మెంబర్స్ నుంచి రావడం అయితే జరిగింది. ఇంకా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు వీళ్ళు ఇంకా సోషల్ మీడియా అంటే అవన్నీ వస్తాయి కాబట్టి సోషల్ మీడియా నుంచి వెళ్ళి ఇట్లా తీసుకోవడం అయితే జరిగింది. మనం ప్రతి సీజన్లో సెలబ్రిటీస్నే ఎక్కువ తీసుకుంటున్నారు. మనకి ఫస్ట్ సీజన్లో టీవీ సెలబ్రిటీస్, మూవీ సెలబ్రిటీసే ఎక్కువ ఉన్నారు. నేను లైన్ వైజ్గా 8 సీజన్స్ నుంచి ఏ కంటెస్టెంట్స్ ఏ టైప్ వచ్చారో చెప్తాను. సీజన్ 1 వచ్చేసి శోభరాజీ, ఆదేశ్, అర్చన, ధనరాజ్, దీశ, హరితేజ, జ్యోతి, ఉమేద్ ఖాన్, ప్రిన్స్, సమీర్, నవదీప్, సంపునేష్ బాబు. సీజన్ 2లో వచ్చేసి అమిత్, భానుశ్రీ, కౌశల్, కృతి, నందిని రాయ్, పూజ, సమ్రాత్, తేజస్విని. సీజన్ 3 నుంచి ఆలిరేజా మోడల్ కూడా గుర్తుపెట్టుకోండి. హిమజ, మహేష్ విట్ట, పూనం, రవికృష్ణ, రోహిణి, రితిక. ఇందులో చూసుకున్నట్టయితే ఏజ్ డిఫరెన్స్ అయితే ఉంది. ఏజ్ డిఫరెన్స్ కామన్ మ్యాన్స్ నుంచి వెళ్ళి ఒక్కొక్క కామన్స్ అంటే బాగాలేదు కదా. ఇట్లా తీసుకోవడం అయితే జరిగింది. సీజన్ 4 వచ్చేసి అభిజిత్, హారిక, అఖిల్, సర్దార్, అవినాష్, దీవి, అర్చన, కీర్తి, కుమారసాయి, మోనల్, స్వాతి, దీక్షక్, అశ్విన్ వీళ్ళు రావడం జరిగింది. సీజన్ 4లో వచ్చేసి సీజన్ 5లో రవి, ప్రియా, నటరాజ్, యానీ, శ్వేత, ఉమా, మోనాస్, షాను, విజయ్, సన్నీ, ప్రియాంక, లోబో, శ్రీరామ్, ఆర్జే, కాజల్, జశ్వంత్, లహరి, సిరి, సరయు, విశ్వ వీళ్ళు బిగ్ బాస్ సీజన్ 5కి వచ్చారు.
సీజన్ 6లో వచ్చేసి ఆదిత్య, అభినయ, సుదీప, రేవంత్, నేహ, శ్రీ సత్య, శ్రీహాన్, రోహిత్ అండ్ మెరీనా, చంటి, ఆరోహి, గీత. ఆరోహి మనకి టీవీ న్యూస్ యాంకర్ నుంచి రావడం అయితే జరిగింది. ఆరోహి వచ్చేసి అర్జున్, రాజశేఖర్, ఇనాయ, ఫైమా, ఆర్జే సూర్య కూడా మనకి వార్తలల్లో కనిపించాడు, టీవీ న్యూస్లలో కనిపించాడు. బయట కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేశారు. ఆర్జే సూర్య, ఆదిరెడ్డి గురించి కూడా మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఆదిరెడ్డి మనకి సీజన్ 6లో కామన్ మ్యాన్గా అయితే రావడం అయితే జరిగింది. బిగ్ బాస్ టీం వాళ్ళు ఆదిరెడ్డిని కామన్ మ్యాన్గా ఎట్లా తీసుకున్నారు అది లాస్ట్ మాట్లాడుకుందాం. సీజన్ 7లో వచ్చేసి అమర్దీప్, ప్రియాంక, శోభ, రతిక, పల్లె ప్రశాంత్, శుభశ్రీ, టేస్టీ తేజ, గౌతమ్, ప్రిన్స్ యావర్, శివాజీ, ఫర్దనా, పూజా మూర్తి, ఇంకా అంబటి అర్జున్, బోలే, శవాలి, ఆట సందీప్, అశ్విని. వీళ్ళల్లో సీజన్ 7లో కొంతమంది మనకి తెలియని కంటెస్టెంట్స్ వచ్చారు. మనకి గౌతమ్ కూడా తెలియదు. గౌతమ్ ఒక మూవీ తీశారంట. ఇది ఆ మూవీ చూసిన వాళ్ళకైతే గౌతమ్ అయితే తెలుస్తుంది. మనకి సీజన్ 7లో ఎప్పుడైతే గౌతమ్ చూసామో అప్పటి నుంచే చాలామంది వరకు గౌతమ్ అంటే ఎవరు తెలిసింది. నెక్స్ట్ టేస్టీ తేజ కూడా, శుభశ్రీ, ఇంకా తన పేరు ఉంటుంది, లిసన్ లాస్ట్కు చెప్తా గుర్తుకొస్తే. అశ్విని కూడా మనకు తెలియదు. అశ్విని కూడా వచ్చింది. పల్లె ప్రశాంత్ కంటే అప్పుడు ఎంతో కొంత ఫేమ్ అయితే ఉన్నది కాబట్టి పల్లె ప్రశాంత్ కామన్ మ్యాన్ కేటగిరీలో అయితే ఏం రాలేదు. ప్రిన్స్ యావర్ కూడా కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చారు. ఎందుకంటే వారికి అంతో ఎంతో అప్పుడు బిగ్ బాస్ కన్నా ముందు ఎవరు తెలియదు ప్రిన్స్ యావర్ అంటే. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ప్రిన్స్ యావర్ని ఫాలో అయ్యారో వాళ్ళ వరకే తెలుసు. ఈ ప్రపంచాన్ని మొత్తం ప్రిన్స్ యావర్ అంటే ఎవరో తెలియదు. ఎప్పుడైతే బిగ్ బాస్కి వచ్చారో అప్పటి నుంచి ప్రిన్స్ యావర్ అంటే ఎవరో తెలిసింది. సీజన్ 8లో వచ్చేసి అబ్బాయి, నవీన్, ఆదిత్య, ఓం, శేఖర్ భాష, నాగమణికంఠ, నిఖిల్ మాల్యేకర్, విష్ణుప్రియ, నైనిక, ప్రేరణ, కిరాక్ సీత, బెజవాడ బేబక్క, సోనియా ఆకుల. ఇందులో కూడా మనకి అన్నోన్ ఫేసెస్ అయితే ఉన్నాయి. ఎవరెవరంటే నాగమణికంఠ అసలు ఎవ్వరికి తెలియదు. నాగమణికంఠ కూడా వచ్చారు. వారిని కూడా కామన్ మ్యాన్ కేటగిరీలో తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబక్క కూడా ఎవరికి అందరికి తెలియదు. సోనియా కూడా. వీళ్ళు మనకి ప్రతి సీజన్లో చూసుకున్నట్టయితే యాంకర్స్ కేటగిరీలో ప్రతి సీజన్స్లో వచ్చాడు. ఒక 2-3 సీజన్లు అయితే రాలేదు యాంకర్స్ కేటగిరీలో. ఏ సీజన్ నుంచి ఏ కేటగిరీ నుంచి వచ్చారో చెప్తా. ఇప్పుడు యాంకర్స్ కేటగిరీ అయితే మాట్లాడుకుందాం. సీజన్ 1లో యాంకర్స్ అయితే ఇవ్వలేరు. సీజన్ 2లో వచ్చేసి శ్యామల గారు, దీప్తి నల్లమట్టి గారు, ఇంకా వీళ్ళు రావడం అయితే జరిగింది. సీజన్ 3లో వచ్చేసి శ్రీముఖి, శిల్ప చక్రవర్తి గారు, శివజ్యోతి గారు. సీజన్ 4లో వచ్చేసి హర్యానా, లాస్య, దివి నాగమల్లి, సుగమాత.
సీజన్ 5 వచ్చేసి లోబో, యాంకర్ రవి. లోబో మనకి ఏదో పురాణంగా ఇది యాంకరింగ్ చేశాడు లోబో అయితే. సీజన్ 6లో వచ్చేసి నేహా చక్రవర్తి స్పోర్ట్స్కి అయితే చేశారు, స్పోర్ట్స్లోనే ఎక్కువ కనిపించారు. ఆరోహిరావు న్యూస్ యాంకరింగ్. సీజన్ 7లో వచ్చేసి ఎవ్వలేరు. సీజన్ 8లో విష్ణుప్రియ. సీజన్ 8లో విష్ణుప్రియ అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆర్జేస్ నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది. ఆర్జే కాజల్ ఇన్ సీజన్ 5, ఆర్జే సూజా ఇన్ సీజన్ 6, ఆర్జే శేఖర్ భాష ఇన్ సీజన్ 8. వీళ్ళందరినీ చూసుకున్నట్టయితే ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్ని తీసుకొచ్చి బిగ్ బాస్కి అయితే ఇచ్చారు. ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూసి మనం ఓట్ చేసాం. ఈసారి కూడా ఇది మొత్తం తెలుగు వాళ్ళు ఉంటారు, వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు అని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. తెలుగు వాళ్ళు ఉంటారు, వేరే వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళకి తెలుగు వచ్చిన వాళ్ళే ఉంటారు. 2-3 కన్నా ఎక్కువ తీసుకోరు అనుకుంటున్నాను. నెక్స్ట్ సింగర్స్ కేటగిరీ. సీజన్ 1లో కల్పన, మధుప్రియ. సీజన్ 2లో గీతా మాధురి, రోడ్ రైడర్. సీజన్ 3లో రాహుల్ సిబ్లిగాన్. సీజన్ 4లో ఎవరు లేరు. సీజన్ 5లో శ్రీరామ్ చంద్ర గారు. సీజన్ 6లో ఎల్బి రేవంత్. సీజన్ 7లో బోలే అండ్ దామిని గారు. సీజన్ 8లో ఎవరు లేరు. డాన్సర్స్ నుంచి అయితే వచ్చారు. ఇప్పుడు మనం సెలబ్రిటీస్ మోడల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మొత్తం 3 సీజన్స్ నుంచి అయితే రావడం అయితే జరిగింది మోడల్స్. వాళ్ళు ఎవరు అని చెప్తాను. సీజన్ 5లో వచ్చేసి జశ్వంత్. సీజన్ 6లో రాజశేఖర్. సీజన్ 7లో ప్రిన్స్ యావర్. వీళ్ళు సెలబ్రిటీస్ కానీ సెలబ్రిటీస్. ఎందుకు సెలబ్రిటీస్ అంటున్నా అంటే వీళ్ళు ఎవరికి తెలియదు. చెప్పాను కదా, వీళ్ళు ఎవరికి తెలియదు. ఎవరైతే వాళ్ళని ఫాలో అవుతున్నారో వాళ్ళెవరికి తెలుసు, కానీ ప్రపంచం మొత్తం తెలియదు. నెక్స్ట్ కేటగిరీ కామన్ మ్యాన్స్. సీజన్ 1లో మొత్తం సెలబ్రిటీసే. సీజన్ 2లో నూతన్ నాయుడు, సంజన, గణేష్ ఆర్జే. ఆర్జేలో గణేష్ పేరు చెప్పడం మర్చిపోయినా. సీజన్ 5లో పింకీని కామన్ మ్యాన్ ఎట్లా తీసుకున్నారో అర్థమే కాలేదు. పింకీకి ప్రియాంక గారికి అప్పుడు ఎంతో కొంత ఫేమ్ అయితే చాలా వరకు అయితే ఉంది. వారిని కూడా కామన్ మ్యాన్ ఎట్లా తీసుకున్నారో మనకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చేసి సీజన్ 6 నుంచి వెళ్ళి కామన్ మ్యాన్ సెలెక్షన్స్ అయితే పెట్టారు, కానీ కామన్ మ్యాన్స్ని తీసుకోలేదు. ఎవరంటే కామన్ మ్యాన్ కేటగిరీలో తీసుకునేది ఆదిరెడ్డి, గీతు రాయల్. అప్పుడు గీతు రాయల్ కన్నా ఆదిరెడ్డి గారికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. గీతు రాయల్కి ఎంతో కొంత ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఆదిరెడ్డి గారిని ఎట్లా కామన్ మ్యాన్కి తీసుకున్నారో కూడా తెలియదు. నెక్స్ట్ ఫిలిం క్రిటిక్ కేటగిరీ. సీజన్ 1లో వచ్చేసి మహేష్ శెట్టి. సీజన్ 2లో బాబు భోగినేని. సీజన్ 3లో తమన్నా సింహాద్రి. సీజన్ 6లో గీతు రాయల్ ఫిలిం క్రిటిక్.
క్యాట్ కేటగిరీ, గీతు రాయల్ని ఫిలిం కేటగిరీ, వ్యూవర్ కేటగిరీ దీనిలో నుంచి తీసుకుని జరిగింది. ప్రతి సీజన్లో ఖచ్చితంగా ఉండాల్సిన కొరియోగ్రాఫర్స్, ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్క కొరియోగ్రాఫర్ రావడం జరిగింది. సీజన్ 3 నుంచి అయితే వచ్చాడు. 3rd సీజన్ వచ్చేసి బాబా భాస్కర్ గారు. సీజన్ 4 వచ్చేసి అమ్మ రాజశేఖర్ మాస్టర్. ఇంకా సీజన్ 5 వచ్చేసి యానీ మాస్టర్ అండ్ నటరాజ్ మాస్టర్. సీజన్ 6లో అభినయ్ శ్రీ వీళ్ళు రావడం. సీజన్ 7లో సందీప్ మాస్టర్. సీజన్ 8లో నైనిక డాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్. ఇది కొరియోగ్రాఫర్స్ లిస్ట్. ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ కామన్ సోషల్ మీడియా కేటగిరీ. అంటే కామన్గా సోషల్ మీడియాస్ నుంచి తీసుకునే కేటగిరీస్ వచ్చేసి సీజన్ 2లో దీప్తి సునైనా ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. సీజన్ 3లో వచ్చేసి సువన్ రెడ్డి. సీజన్ 4లో వచ్చేసి గంగవ్వ మెహబూబ్. సీజన్ 5లో వచ్చేసి షణ్ముఖ్ సరిని. సీజన్ 6లో శ్రీహాను. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ అండ్ టేస్టీ తేజ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. సీజన్ 8లో గంగవ్వ, బేబక్క అండ్ మెహబూబ్ నబ్. సీజన్ 8లో చాలామంది సోషల్ మీడియా నుంచి రావడం అయితే జరిగింది. సీజన్ 8లో గంగవ్వ, బేబక్క, మెహబూబ్, నబీల్, నైని పావని. ఇప్పుడు ఇంకా చెప్పాను కదా, నయని పావని అయితే తీసుకున్నారు. నయని పావని, టేస్టీ తేజ, సీత. వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఇట్లంట లేతి అంటే స్టార్ మా బ్యాచ్ ఉంటారు. ఇంకా బయట మూవీస్ నుంచి వెళ్ళి వీళ్ళు ఇప్పుడు చెప్పబోయే లిస్ట్ వచ్చేసి సీజన్ 9లో ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తున్నారు అని చెప్తా. ఒక్క 5 minutesలో అయిపోగొట్టుకుందాం. పెద్ద లాగిన్ చేయొద్దు. ఇప్పటికి 23 minutes అయింది. ఇంకా పెద్ద లాగ్ చేస్తే అసలు నచ్చదు. చూడాలన్నా మీకైనా ఇంట్రెస్ట్ ఉండాలి. ప్లీజ్ ఈ 5 minutes ఎప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సమీర భరద్రాజు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్జే శ్వేత. నెక్స్ట్ వచ్చేసి 3rd కంటెస్టెంట్ వచ్చేసి నేత్ర కూడా వచ్చే చాయిసెస్ అయితే చాలా గట్టిగా అయితే వినిపిస్తున్నాయి. నేత్ర కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇతని ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఓపీ హ్యాపీ అని ఉంటుంది. ప్రజెంట్ పేరు కూడా నాకు అంత తెలియదు. ఇతని ఇన్స్టాగ్రామ్ పేరు వచ్చేసి ఓపీ హ్యాపీ అని ఉంటుంది. ఒకసారి సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీషో. 6th కంటెస్టెంట్ వచ్చేసి సీను 65 కూడా మనకి బిగ్ బాస్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. ఈ సీజన్కి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఇంతో ఉన్నాయి. అప్రోచ్ అయ్యారని టాక్ అయితే వచ్చాయి. అతని వీడియోలు కూడా చెప్పడం అయితే జరిగింది. సీజన్ 7 వచ్చేసి రామ్ ఇన్ఫ్లుయెన్సరు. హీరో రామ్ కాదండి. 5th కంటెస్టెంట్ వచ్చేసి అప్పారావు కూడా మనకి ఇది వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అప్పారావు గారు మనకి చాలా రోజుల నుంచి అయితే కనిపించలేదు.
కాబట్టి అప్పారావు గారి గురించి చూసేసి అయితే ఉన్నాయి. 9th కంటెస్టెంట్ వచ్చేసి యాంకర్ ఝాన్సీ. యాంకర్ ఝాన్సీ గురించి చూసేసి అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కే బాలు. కే బాలు 11th కంటెస్టెంట్ వచ్చేసి ఈటీవీ ప్రభాకర్ గారు. 12th కంటెస్టెంట్ వచ్చేసి సీరియల్ యాక్టర్ మహేష్. అదే సీజన్ 6లో కీర్తి గారి కోసం అని ఫ్యామిలీ థీమ్ నుంచి వచ్చారు కదా, మహేష్ గారు గురించి చాయిసెస్ అయితే ఉన్నాయి. 13th కంటెస్టెంట్ వచ్చేసి ప్రియాంక జైన్ లవరు, కాబోయే హస్బెండ్ అండ్ ఏమంటారు హస్బెండ్ అండ్ వైఫ్ శివ్ గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నవదీప్ గారి పేరు కూడా ఎంతో కొంత వినిపిస్తుంది. నవదీప్ 50-50 చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హర్షవర్ధన్ 15th కంటెస్టెంట్ వచ్చేసి. 16th కంటెస్టెంట్ వచ్చేసి ఫ్లో సింగర్ నాగదుర్గ కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. 17th కంటెస్టెంట్ వచ్చేసి సాగర్ గారు. 18th కంటెస్టెంట్ వచ్చేసి జేడి చక్రవర్తి. 19th సీజన్ వచ్చేసి స్నేగ్డ, తన పేరు అది స్నేగ్డ. 20th కంటెస్టెంట్ వచ్చేసి జోష్ నెల్లూరి. 21th కంటెస్టెంట్ వచ్చేసి జాను లిరి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం డి అయితే చేస్తుంది, బట్ వస్తుందో రాదు తెలియదు. వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. 50-50 చాయిసెస్ అయితే ఉన్నాయి. 60% వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. 22nd కంటెస్టెంట్ వచ్చేసి బ్యారెల్. 23rd కంటెస్టెంట్ వచ్చేసి అనిల్ గీలా మనకి ఈ సీజన్లో అనిల్ గీలా ఇస్మార్ట్ జోడీలా వాళ్ళ వైఫ్ తోటి రావడం అయితే జరిగింది. 24th కంటెస్టెంట్ వచ్చేసి బ్యాంకాక్ పిల్ల. 25th కంటెస్టెంట్ వచ్చేసి ప్లే లైక్ ఇన్కాగ్నిటో సోనాలి. తను రోస్ట్ వీడియోస్ అయితే చేస్తుంది. తను కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. తన యూట్యూబ్ని నేను కూడా ఫాలో అవుతున్నాను డైలీ అయితే. తను కూడా వచ్చే చాయిసెస్ అయితే ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాంకర్ ధనుష్ కామన్ మ్యాన్ గురించి చాయిసెస్ అయితే ఉన్నాయి. LKHTPకి నుంచి వెళ్ళి రమ్య వస్తుంది. రమ్య 100% వస్తుంది. తన పేరు వినిపాడని చోట్లనే లేదు. రమ్య అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 28th కంటెస్టెంట్ వచ్చేసి దీపిక రంగరాజు. సీజన్ 8లోకి వస్తే ఫుల్ ఆఫ్ మాస్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి దీపిక రంగరాజు కూడా వస్తుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి తేజస్విని గౌడ గారు వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. తేజస్విని గౌడ గారి పేరు అయితే చాలా గట్టిగా అయితే వినిపిస్తుంది. తేజస్విని గౌడ గారు వస్తారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ కంటెస్టెంట్ వచ్చేసి కావ్య కూడా వచ్చే చాయిసెస్ అయితే చాలా గట్టిగా అయితే వినిపిస్తున్నాయి. వస్తారనైతే నేనైతే ఆశిస్తున్నాను. ఇంకా తెలియదు, వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి కావ్య గారికి. కావ్య వచ్చే చాయిసెస్ అయితే చాలా గట్టిగా అయితే ఉన్నాయి, అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. కాబట్టి కావ్య అయితే వస్తుంది. ఇది ఈరోజు మన వీడియో బిగ్ బాస్ సీజన్ 9
గురించి మరిన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అండి ఈరోజు మన వీడియో. నేను మీ శివశంకర్ ఫ్రమ్ శివ రివ్యూస్. మన ఛానల్కి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి కాబట్టి వెంపటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎన్నిసార్లు చెప్పొద్దు, చెప్తున్నా. ఇంకా ఏం లేదు. ఇంకా బాయ్ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్ కలుద్దాం. అంతవరకు సెలవు.